Hey guys. హైదరాబాద్ లో ఎలా ఉంటుందో కానీ నెల్లూరు ఎండ మండిపోతుంది. ఇది స్టెప్స్ త్రూ ఇలా రాడనుకో. గుడ్ మార్నింగ్ నెల్లూరు. ఇప్పుడు నెల్లూరు బీచ్ చూడడానికి వెళ్తున్నాము. ముందే ఐడియా లేకును, సో అందుకే బట్టలు ఎక్కువ ఏం తెచ్చుకోలేదు, అందుకే నైట్ సూట్ లోనే వెళ్తున్నాము. టైం ఏమో ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. Let's see. We'll meet in the beach. సో గైస్, బీచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. చాలా దూరం అన్నమాట. మాకు మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి, లేట్ అయిపోతుంది అనుకొని బీచ్ క్యాన్సిల్ చేసి వేరే ఏదైనా దగ్గరలో ఏదైనా ప్లేసెస్ ఉన్నాయా అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వేడైతే చాలా ఉంది. చేపలు తీసుకుందాం. నెల్లూరు చేపలు ఫేమస్ తెలుసా? ఫేమస్ నెల్లూరు పులుసు, చేపల పులుసు. నెల్లూరు పెద్దారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తాం. వాళ్ళు ఆహ్వానించారు. ఎక్కడికో తీసుకొస్తా అనుకుని గూగుల్లో సెర్చ్ కొట్టి మరి దో ప్లేస్ చూడండి తెచ్చారు ఇక్కడికి. అందరేమో ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నారు. చెరువుకి వచ్చేసి స్నానం చేయరా, ఫ్రెష్ అప్ అవరా? పుష్కరాలు ఎవరు చెప్పారు? ఇది కావేరీ కదా. అవును, ఎక్కడికో తీసుకొచ్చేస్తా. బీచ్ అన్నారు, బీచ్ క్యాన్సిల్ పెట్టారు. ఇక్కడ తెచ్చారు. ఇదేంటి రింగ్ రోడా? ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. నెక్లెస్ ఒకటే తక్కువ ఏదో అనుకొని వచ్చేసాము. ఐ గెస్ సండే మార్కెట్ అనుకుంటా, మాకు తెలియక మేము ఈ ఏరియాకి వచ్చేసాము. ఫుల్ క్రౌడ్ ఉన్నది. మొత్తం కోళ్ల కాడ నుంచి పెట్స్ వరకు అన్ని అమ్ముతున్నారు ఇక్కడ. గైస్, మేమైతే ఇప్పుడు ఫోన్ లో సర్చ్ చేస్తున్నాము. నెల్లూరు ఫేమస్ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్స్ చూస్తున్నాం అన్నమాట. మాకు ఒకటి అందులో దొరికింది. రేటింగ్స్ బానే ఉంది, బట్ క్లోజ్డ్ అని చూపిస్తుంది. సో కాల్ చేసి అడిగితే లేదు, ఓపెన్ ఉంది, రండి అంటే వెళ్ళాము. ఫుడ్ అయితే మాకు కొంచెం ఓకే అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఇక్కడ ఐటమ్స్ అయితే చికెన్ కర్రీ ఉంది, బోటీ కర్రీ ఉంది, ఇంకా పాయ ఉంది, దోశ, వడ, ఇంకా చపాతీ అన్ని ఉన్నాయి అన్నమాట. తిన్నాము, అన్ని బానే అనిపించింది, బానే ఉంది. ఫుడ్ అయితే పర్లేదు, ఓకే, బాగుంది. నెల్లూరు ఫేమస్ వెల్కమ్ టు ఫుడ్ అంతా ఇలా హాట్ బాక్స్ లో ఆటోలో తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ కాలాజామున్ కనిపించింది, నాకైతే చాలా ఇష్టం. సీజన్ లో తినాలి ఎలా అయినా సరే. ఈవెన్ హైదరాబాద్ కన్నా అక్కడ రేట్ తక్కువ ఉంది. అక్కడ ½ కిలో రేట్ ఏమో, ఇక్కడ ½ కిలో అంత రేట్ అన్నమాట. సో మేమైతే తీసుకున్నాము ½ కిలో, ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఏమి మళ్ళీ పాడైపోతాయి కదా. సో కొంచెమే తీసుకున్నాం, ½ కిలో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కాఫీ తాగడానికి ఈరానీ చాయ్ కి వచ్చేసాము. ట్రై చేద్దాం సోడా. నేను కాఫీ టీ అంతగా తాగను, ఏదో అంతలా హెడేక్ ఉంటేనే తాగుతాను. ఇక్కడ రావట్లేదని మా ఆయనకి చెప్పినా సరే ఆయన ధ్యానంలో, ఆయన గోల్లో ఆయన ఉన్నారనమాట. రూమ్ కి వచ్చేసాం గాయస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే స్నానం చేసి మళ్ళీ మండపంకి వెళ్ళాలి. అక్కడ గ్రూమ్ మా కోసం స్వీట్స్, నెల్లూరు ఫేమస్ స్వీట్స్ మా కోసం, మలాయ్ కాజా వెయిట్ చేస్తున్నాయి, మా కోసం ఉంచున్నారు అనమాట. అది పిక్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్లీ ఆన్ చేశాను. యాక్చువల్లీ ఈ రోజు నైట్, ఐ మీన్ ఈవినింగ్ ఏమో రిసెప్షన్ ఉంది. మేము ఉండట్లేదు, బట్ లేట్ అవుతుంది కదా. మార్నింగ్ రేపు టుమారో మండే మళ్ళీ ఆఫీస్ ఉంది మా ఆయనకి, వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి. సో అందుకనే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. హే గాయస్, మేమైతే ఇప్పుడు మండపంకి బయలుదేరుతున్నాము. సో రెడీ అవుతున్నాం అనమాట. లెట్స్ సీ ఇన్ ద మండపం. నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో, ఒక్క చిలిపి నవ్వుతో నన్ను మాయ చేసి అందాలోనే మౌన మెలనే. నిన్న నైట్ చూసిన ఇవేంటి, అవి ఐరన్ స్టాల్స్. అవే ఐరన్ చేస్తున్నారు, ఫుడ్ స్టాల్స్ అన్ని. ఇప్పుడు మార్నింగ్ వ్యూ పైన సోలార్ పెట్టేసారు. నేను అబ్జర్వ్ చేయలేదు. పైన సోలార్ తో బాగుంది ఇలాగ ఐడియా. పక్కన స్పేస్ ఉంటే ఇట్స్ గుడ్. కానీ
పైకి వెళ్తే రాలంతే. బాగుంటది కదా అలా పైన అలా వ్యూ కూడా. ఇది ఈ రోడ్ కూడా బాగుంది, చెట్లు అని వ్యూ కూడా మస్తు ఉంది. అంత ట్రాఫిక్ లేదు కాబట్టి. కానీ హైదరాబాద్ ఇలా పెట్టాలప్ప, బాగా అవుతుంది. మండపం దగ్గరికి వచ్చాం కదా, ఫంక్షన్ హాల్. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళబోతున్నాము. లిఫ్ట్ ఎలాగా అవైలబుల్ ఉందనుకొని లిఫ్ట్ లో వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ కి. స్టిల్ 50 years. ఫస్ట్ మండపం ఎంత ఖాళీగా చూస్తుంది, డెకరేషన్ విత్ డెకరేషన్. ఫస్ట్ టైం మండపం ఎంత ఖాళీగా చూస్తున్నాం, ఎంప్టీగా ఉంది. స్వీట్స్ బాక్స్ లేదు, ఎవరు నాకు తెలీదు. సుబ్బారావు అతనే మా స్వీట్స్, నెల్లూరు స్వీట్స్. అదొకసారి ఓపెన్ చేయరా ఒకటి. మలై కాజా. అచ్చా, ఓకే, మలై కాజా అన్బాక్సింగ్ డన్. అన్బాక్సింగ్ మలై కాజా చూసారు కదా. టేస్ట్ చేద్దామా? ఓకే, తర్వాత టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో అనేది. స్టే ట్యూన్ గైస్. బీభత్సంగా ఉంది. హైదరాబాద్ లో ఎలా ఉంటుందో కానీ నెల్లూరు ఎండ మండిపోతుంది. నైట్ డెకరేషన్ ఇది. మార్నింగ్ ఏమో ఇలాగా, నైట్ మాత్రం మస్తు డెకరేషన్ అంటే మీరు చూసారు కదా. ఏం చెప్తా, ఎండలు ఎక్కువే ఉన్నాయి. దీనిలోని మా వైఫ్ టార్చర్ ఎక్కువ ఉంది. ఏంటంటే మా వైఫ్ టార్చర్ ఎక్కువ ఉంది. ఏంటంటే నాకు హస్బెండ్ టార్చర్ ఎక్కువ ఉంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వాటర్ లేదు, నెల్లూరు బ్రిడ్జ్. సో నెల్లూరులో ఏంటేం చూసారు? నెల్లూరులో మ్యారేజ్ కి వచ్చాం కాబట్టి మ్యారేజ్ చూసి ఇంకేం చూడలేదు. పాయా దోశ ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళాం, తిన్నాం. ఓకే, నాట్ బ్యాడ్. ఎన్టీఆర్ నెక్లెస్ ఒకటికి వెళ్ళాం, ఏం లేదు అక్కడ. నెల్లూరు బ్రిడ్జ్ కూడా ఇప్పుడు చూసాము. నెల్లూరు బ్రిడ్జ్ అది ఏం లేదు, వాటర్ లేదు కదా. వాటర్ ఉంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళం. బ్రిడ్జ్ నుంచి దూకి చూసారా సార్ డబుల్ యాక్షన్. నెల్లూరుకి మాత్రం ఒక జెట్ స్పీడ్ లో వచ్చాం. అంతా హర్ష దయ. ముందుకు ఎక్కడ చూసినా హర్ష నేమో వస్తుంది. ఎవరు ఈ హర్ష? సాయి అన్నావు. హర్షాయ్. ఇప్పుడు నెల్లూరుకి బాయ్ చెప్పేస్తున్నాం. షార్టెస్ట్ ట్రిప్, లాంగ్ ట్రిప్. ఫస్ట్ టైం కదా ఇన్ని లాంగ్ రోడ్ ట్రిప్ అంటే అంటే 2 days లో. ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. అంటే వెళ్ళి రావడం సేమ్ ప్లేస్, అంటే ఒక ప్లేస్ నుంచి మళ్ళీ ఒక ప్లేస్ కి, సేమ్ ప్లేస్ నుంచి మళ్ళీ మన ప్లేస్ కి 2 days లో లాంగ్. పొద్దునే నాకు నీతో ఎదవ డిస్కషన్. లాంగ్ రోడ్ ట్రిప్ చెప్పబట్టే సొల్లు చెప్తూనే ఉంటా అంటారు. సో గైస్, ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చామన్నమాట. కార్ టైర్ లో ఎయిర్ లేదు, సో కొంచెం పంప్ కొట్టేసి ఐ వాంట్ కోల్డ్ కాఫీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. కోల్డ్ కాఫీ ఉంటుంది కదా. నో, ఐ వాంట్ కోల్డ్ కాఫీ. సో ఇంకా పక్కనే ఉన్న కెఫేకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మాకు బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా అయిపోయింది, సో ఓన్లీ కాఫీయే తీసుకున్నాము. ఇంకేం తాగలేదు, ఇంకేం తినలేదు. జస్ట్ బికాస్ మళ్ళీ లంచ్ టైం వస్తే మళ్ళీ తినాలి, హెవీ అయిపోతుంది. నాన్ వెజ్ కదా, ఆబ్వియస్లీ నాన్ వెజ్ అనేది కొంచెం హెవీగానే ఉంటది. గ్రౌండ్ కాఫీ అంట, ఫైన్ కాఫీ డే, మ్యాగ్నమ్ and Veritas blend medium roast filter coffee. Filter fresh dark forest single estate blend. Espresso maker. Okay, espresso maker kuda unnadi indulo. What is this? Masala tea, spiced and flavorful. Darjeeling tea kuda unnadi, Assam tea kuda undi, banana chips. ఇది కప్ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్. హౌ మచ్? బాగుందబ్బా ఇది. జస్ట్ 299 రూపీస్. వి సర్వ్ ఎర్త్ ఫ్రెండ్లీ కాఫీ. బ్యాగ్ వస్తుంది ఇలాగా. ఓకే ఓకే, పైన తేవ వేసి హాట్ పోయాలి. ఓకే, బాగుంటది. అక్కడ ఏదో నాకు పిలవకుండా చేస్తున్నారు షూట్. వాట్ ఇస్ ద డైలాగ్? నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మీరు రాలే. నోరు వాడుతున్నమ్మ. అడియప్ప పడయప్ప. ఇది చస్మా బ్రోకెనా? నో వర్రీస్ అంట. సరే,
No, not you, man. Till now, after marriage, since whatever it happens just because of you. అప్పుడే చస్మా ఇంపిస్తారు చూసారా? అయిపోయి పోయే, జూన్ పోయే, చస్మా పోయే. కాఫీ మేడం. అయ్యయ్యో. Cheers. మళ్ళీ మధ్యలో బాత్రూమ్స్ వచ్చాం. No sugar. Try this one. Bitter sweet. No. You can add it. Try this. Hey, two cookies for me. అది కూడా నేను తినబట్టాను. తింటే కాదు. ఇది కాఫీ స్మెల్. సుసుడిలో అన్ని కాఫీ స్మెల్ లో ఉండదు. వర్షం పడుతుంది. Unexpected trips goes well actually. This is the best example. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. మాకు తెలియక మేము నాన్ వెజ్ తిన్నాము, అదర్వైజ్ మేము తినకపోయింటే చూడండి. కొండ పైకి వచ్చాము అనమాట. ఇది విలేజ్ చూపిస్తాను మీకు. See how it is. ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది విలేజ్. మేము ఎప్పుడు ఆ కింద నుంచి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు అలా అక్కడ హైవే కనిపిస్తుంది కదా, ఆ హైవే ఇప్పుడు వెళ్తాం అటు హైవేలో. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాము కదా, అదే. ఈరోజు ఎండ, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఈరోజు ఎండ అంతా మందే. నిన్న క్లైమేట్ సూపర్ కదా, అందుకే స్టార్ట్ అయ్యారు కదా. ఇది స్టెప్స్ త్రూ ఇలా రావడానికి ఉంది. సింహాచలంలో ఎలా వెళ్తుంటాం మనము. నరసింహస్వామి టెంపుల్ కి వచ్చాము. సో దిస్ ఈస్ ద టెంపుల్. అయితే వెళ్ళట్లేదు గాయస్, మేము నాన్ వెజ్ తిన్నాం కదా, మాకు తెలియకును ఇలా టెంపుల్ కూడా ఉందని. ఇది ఏంటండి ప్లేస్ నేమ్? అద్దంకి. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. బాగుంది, పీస్ఫుల్ గా, విలేజ్ పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. అంత ఫిష్ స్మెల్, చేపల స్మెల్. అవునవును, అదంతా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? పునుగులు తినడానికి వచ్చాము. పునుగులు. అరుణ్, how it is? పునుగులు. సో గైస్, స్నాక్స్ అయ్యాక ఒక 1 hour తర్వాత లంచ్ కి వచ్చేసాం. ఫుడ్ అయితే పర్వాలేదు. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ ఇలా చూస్తున్నట్లయితే చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టుకున్నాము, లైక్ చికెన్ మెజెస్టిక్ అండ్ చికెన్ మంచూరియా అన్నమాట, ఇంకా చికెన్ బిర్యానీ. ఓవరాల్ గా ఫుడ్ అయితే పర్వాలేదు. అప్పటికే టైం మాకు 3:30 ఇలా అవుతుంది. మేము చాలా లేట్ అయిపోయాము. యాక్చువల్లీ మార్నింగ్ ఫుడ్ హెవీ అయిపోయింది అనుకొని మేము ఈవినింగ్ చాలా లేట్ గా తిన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ టీ కోసం మళ్ళీ ఒక ప్లేస్ కి వచ్చేసాము. నిజం చెప్పాలంటే అప్పటికి నాకు చాలా హెడేక్ గా ఉంది. నార్మల్ గా నేను టీ ఎప్పుడు తాగను, కానీ అక్కడ టీ మాత్రం ట్రై చేశాను కదా, చాలా టేస్టీగా ఉంది. టైర్డ్ ఫేసెస్, ఏదో మీరు కార్ డ్రైవ్ చేసేలా ఉంది. అంత ఫ్రెష్ కనిపిస్తుంది, మీరేమో అంత టైర్డ్ గా ఉన్నారు. ఎవరు డ్రైవ్ చేస్తాయండి. అలా మా ట్రావెలింగ్ కంటిన్యూ అవుతూ ఫైనల్లీ హైదరాబాద్ కి వచ్చేసాము. ఇంటికి వెళ్లి మళ్ళీ కుకింగ్ చేసి తినేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోతుంది కదా, అందుకనే వెళ్లే రూట్ లోనే ఈ ప్లేస్ కి వచ్చేసాము. ప్లేస్ అయితే సూపర్ లవ్లీ, అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా యమ్మీ అసలు. కానీ ప్రైసెస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్. ఓవరాల్ గా ఈ ట్రిప్ లో చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. మీరు వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. లైక్ ప్రీవియస్ వీడియో అండ్ దిస్
వీడియో టూ. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఎక్స్పెక్ట్ చేసావేంటి ఏంటి ఫస్ట్ స్లైస్ లేదు. ఇట్లా చూస్తే అలాంటివి ఎప్పుడు లేవు కదా.